తెలంగాణ ఇది కేవలం ఒక భౌగోళిక ప్రాంతం పేరు కాదు. 6 దశాబ్దాల పోరాటం, ఆత్మగౌరవ పతాక, తరతరాల ఆకాంక్షల రూపం. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 పదాల చుట్టూ అల్లుకున్న ఒక మహోద్యమం. ఈ ఉద్యమ ప్రస్థానం దశాబ్దాల పాటు సాగింది. ఎన్నో మలుపులు తిరిగింది, ఎందరో త్యాగదనులను చూసింది. కానీ ఈ సుదీర్ఘ పోరాటాన్ని ఒక రాజకీయ శక్తిగా మార్చి లక్ష్య తీరాలకు చేర్చిన సారథిగా ఒకే ఒక్క పేరు బలంగా వినిపిస్తోంది. ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేసీఆర్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సెగలు 1969లోనే ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘించారంటూ, స్థానికులకు అన్యాయం జరుగుతోందని ఆనాడే యువత, విద్యార్థులు రోడెక్కారు. కానీ ఆనాటి ఉద్యమం కొన్ని కారణాల వల్ల నీరుగారిపోయింది. ఆ తర్వాత కాలంలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ప్రజల గుండెల్లో నివ్వురుగప్పిన నిప్పులా మిగిలిపోయింది. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎందరో నాయకులొచ్చారు, వెళ్లారు. కానీ తెలంగాణ నినాదాన్ని మళ్లీ రాజకీయ యవనికపైకి బలంగా తీసుకువచ్చిన ఘనత మాత్రం కేసీఆర్కే దక్కింది. అప్పటిదాకా తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో డిప్యూటీ స్పీకర్గా ఉన్న కేసీఆర్ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఇక సహించలేనన్నారు. పదవులే తన లక్ష్యం కాదని, తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక అజెండా అని ప్రకటించారు. అనుకున్నదే తడువుగా 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ తన డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అనే ప్రాంతీయ పార్టీకి పురుడు పోశారు. అప్పటి నుండి తెలంగాణ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. స్ట్రీట్ ఫైట్ స్థానంలో స్టేట్ ఫైట్ ఉండాలని, దానికి టీఆర్ఎస్ ఒక వాహకంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. పార్టీని స్థాపించిన తర్వాత కేసీఆర్ అనుసరించిన వ్యూహాలు అసాధారణమైనవి. ఉద్యమాన్ని కేవలం భావోద్వేగాలకే పరిమితం చేయకుండా దానికో రాజకీయ రూపమిచ్చారు. ఎన్నికలనే ఆయుధంగా మలుచుకున్నారు. అవసరాన్ని బట్టి పొత్తులు పెట్టుకున్నారు, సమయం వచ్చినప్పుడు తెంచుకున్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఉమ్మడి కనీస కార్యాలయంలో తెలంగాణ ఏర్పాటు అంశాన్ని చర్చించడంలో సక్సెస్ అయ్యారు. ఇది జాతీయ స్థాయిలో తెలంగాణ వాదనకు ఒక అధికారిక గుర్తింపు తెచ్చింది. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ ఉండడంతో కేంద్ర మంత్రి పదవిని, లోక్సభ సభ్యత్వాన్ని తృణప్రాయంగా వదిలేసి మళ్లీ ఉద్యమ బాట పట్టారు. పదవులకు రాజీనామా చేయడం, ఉప ఎన్నికలకు వెళ్లడం ద్వారా తెలంగాణ అంశాన్ని నిరంతరం సజీవంగా ఉంచారు. ప్రజల దృష్టి ఎప్పుడూ రాష్ట్ర సాధన లక్ష్యంపైనే ఉండేలా చూసుకున్నారు. ఇది ఆయన రాజకీయ చతురతకు నిదర్శనం. ఉద్యమంలో అత్యంత కీలకమైన, ఉద్విగ్నభరితమైన ఘట్టం 2009లో ఆవిష్కృతమైంది. కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో, ఈ ఒక్క నినాదం యావత్ దేశాన్ని తెలంగాణ వైపు చూసేలా చేసింది. 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అది కేవలం ఒక వ్యక్తి ఆమరణ దీక్ష కాదు, 4.5 కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచింది. ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తూ ఉండడంతో తెలంగాణ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు, యువత, ఉద్యోగులు, సకల జనులు రోడ్లపైకి వచ్చారు. దీంతో దిగివచ్చిన నాటి యూపీఏ ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ద్వారా ఒక చారిత్రక ప్రకటన చేయించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఆ ప్రకటన సారాంశం. ఆ ప్రకటనతో కేసీఆర్ తన 11 రోజుల దీక్షను విరమించారు.
ఆ తర్వాత సీమాంధ్రలో చెలరేగిన నిరసనలతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సమస్యను మరింత స్టడీ చేసేందుకు జస్టిస్ శ్రీకృష్ణ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. 2010 డిసెంబర్ 30న ఈ కమిటీ తన నివేదికను సమర్పించింది. కానీ కమిటీ నివేదికలోని సిఫారసులు, ముఖ్యంగా రహస్యంగా ఉంచిన 8వ అధ్యాయం తెలంగాణ వాదులలో తీవ్ర ఆగ్రహాన్ని, నిరాశను కలిగించాయి. కమిటీ నివేదిక అస్పష్టంగా ఉందని, తెలంగాణ ఏర్పాటును జాప్యం చేసే కుట్రలో భాగమేనని ఉద్యమకారులు మండిపడ్డారు. ఈ దశలో కేసీఆర్ మళ్లీ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి సకల జనుల సమ్మెలాంటి చారిత్రాత్మక పోరాటాలకు రూపకల్పన చేశారు. రోజుల తరబడి సాగిన ఈ సమ్మెతో రాష్ట్రంలో పాలన స్తంభించిపోయింది. ఈ నిరంతర ఒత్తిడి, రాజకీయ పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. సుదీర్ఘ చర్చలు, పార్లమెంట్లో వాదోపవాదాల తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014కు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. దీంతో 6 దశాబ్దాల కళ సాకారమైంది. 2014 జూన్ 2న భారతదేశ 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఈ సుదీర్ఘ బహుముఖ పోరాటంలో ఎందరో అమరవీరుల త్యాగాలు, అసంఖ్యాక ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పటికీ ఉద్యమానికి రాజకీయ నాయకత్వం వహించి సరైన సమయంలో సరైన వ్యూహాలతో పట్టువదలని సంకల్పంతో ముందుకు నడిపి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.